హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థింక్ అండ్ థ్రైవ్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు 5th డిసెంబర్ 2020 కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ ఇవ్వడం ద్వారా మరిన్ని వీడియోస్ మీ ముందుకు చేసి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ 1 బి మల్లారెడ్డి, ఆప్షన్ 2 మధుసూదన్, ఆప్షన్ 3 రమేష్ నాయుడు, ఆప్షన్ 4 మల్లికార్జున్. ఆలోచించండి ఫ్రెండ్స్, దీంట్లో ఆన్సర్ ఏమి ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 బి మల్లారెడ్డి. ఈ బిట్ని ఇక్కడ ఎందుకు చదవలసి వచ్చిందని అంటే 4th డిసెంబర్ 2020న ఇతను నియమించబడ్డాడు ఆంధ్రప్రదేశ్కి ఏసీబీగా. అందువల్ల ఈ బిట్ని ఇక్కడ చదవడం జరిగింది. 4th డిసెంబర్ 2020న గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ బిల్లును ఆమోదించింది. అయితే ఈ ఆమోదించిన దేశం ఏదనేసి ఇక్కడ అడగడం జరిగింది. ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 బ్రిటన్. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 4/12/2020న గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ బిల్లును అమెరికా ఆమోదించింది. అయితే ఈ బిల్లుని ఎందుకు ఆమోదించింది అనేది మనం ఈ మరింత సమాచారంలో చూద్దాం. గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ బిల్లు, ఈ బిల్లు ద్వారా అమెరికా మేధావులు గాంధీపై రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అమెరికా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మోటారు వాహనాల సవరణ చట్టం 2019లో కొత్తగా చేరిన సెక్షన్ ఏమిటి? ఆప్షన్ 1 134B, ఆప్షన్ 2 134A, ఆప్షన్ 3 134C, ఆప్షన్ 4 134D. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 134A. అయితే దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం అందించే వారిని వ్యక్తిగత వివరాలు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి తేకూడదు అనేది 134A సెక్షన్ ప్రకారం ఇది చెప్పడం జరుగుతుంది. అంటే రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఎవరైతే చేశారో ఆ బాధితులు ఏం చేస్తారని అంటే సహాయం చేస్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, అమౌంట్ ఇవ్వడం కానీ చేస్తారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ పోలీసులు అడగకూడదని ఈ సెక్షన్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ఎంత శాతం పెంచారు? ఆప్షన్ 1 5%, ఆప్షన్ 2 15%, ఆప్షన్ 3 10%, ఆప్షన్ 4 20%. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనిలో ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 10% పెంచారు. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు లోక్సభ అభ్యర్థులకు 70 లక్షలు ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు ఈ 70 లక్షలకి 10% పెంచడం వల్ల 77 లక్షల వరకు వీళ్ళు ఖర్చు చేసుకోవచ్చు. అలాగే చిన్న రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి 54 లక్షలు ముందు చేసేవారు, ఇప్పుడు 10% పెంచి 59.4 లక్షలకు పెంచారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేసే వాళ్ళకు ముందు 28 లక్షలు ఉండేది, 10% పెరగడం కారణంగా 30.8 లక్షలకి ఈ ఖర్చు అనేది పెంచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైల్వేలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతే ముఖ్య ఉద్దేశంగా ఈ మధ్య ఏ కార్యక్రమం ప్రవేశపెట్టారు? మేరీ సహేలి, ఆప్షన్ 2 రైల్వే సహేలి, ఆప్షన్ 3 ఇండియా సహేలి, ఆప్షన్ 4 కృత్ సహేలి. ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ మేరీ సహేలి అనేది ఈ భద్రత గురించి ఉద్దేశించి రైల్వే
వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తేవాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెప్పినట్టయితే బాగున్నా బాగోపోయినా ఏ విధంగా ఉంది లేదని అంటే నెక్స్ట్ ఏమైనా చేంజ్ చేయాలా, ఎందుకంటే ఇది మీ గురించి చేసింది కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ కామెంట్ చేసినట్టయితే దానికి తగ్గట్టు నేను మాడిఫై చేసుకుని మీకు అనుకూలంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.